రచయితలు, కవులు, సాహిత్య అభిమానులు కలుసుకునే ముఖ్య వేదిక హైదరాబాద్ బుక్ ఫెయిర్ అని కవి హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు యాకూబ్ తెలిపారు. శనివారం బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ హైదరాబాద్ బుక్ ఫెయిర్ను ఈ నెల 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన సుధారాణి రేలంగిని కేంద్ర సమాచార కమిషనర్గా నియమించారు. ప్రస్తుతం పెట్రోలియం, సహజ వాయువుల రెగ్యులేటర్ బోర్డు సభ్యురాలిగా ఉన్న ఆమె నియామకానికి ప్రధాని నేతృత్వంలోని నియామక కమిటీ ఆమోదం తెలిపింది. నెల్లూరు మేయర్ పదవికి పొట్లూరు స్రవంతి రాజీనామా చేశారు. శనివారం ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించగా ఆదివారం ఉదయం స్వయంగా జిల్లా కలెక్టర్ను కలిసి రాజీనామా పత్రం సమర్పిస్తానని తెలిపారు. అయితే కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆమె తన రాజీనామాను వాట్సాప్ ద్వారా పంపించారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ ద్వారా పంపిన రాజీనామాను జిల్లా కలెక్టర్ ఆమోదిస్తారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం అరకులోయలో 3.3 సెల్సియస్ డిగ్రీలు నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ళ అప్పలస్వామి తెలిపారు. అలాగే డుంబ్రిగూడ 4.1, ముంచంగిపుట్టు 4.4, జీ మాడుగుల 4.8, చింతపల్లి 5.5, పాడేరు 6.2, ఉకుంపేట 6.7, పెదబయలు 7.6 సెల్సియస్ డిగ్రీల వరకు క్షితి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటించారు. ఆయన పట్టణంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నెహ్రూ చౌక్ సెంటర్లో ఉన్న అద్దెపల్లి కాంప్లెక్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట సెల్ ఫోన్ షాప్లో ప్రారంభమైన అగ్ని క్రమంగా అదే భవనంలోని ఇతర దుకాణాలకు వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాగార్జున సాగర్లో ఉన్న ఏపీఆర్జేసీ స్వర్ణోత్సవ వేడుకలు శనివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మాజీ ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళాశాల పూర్వ విద్యార్థులైన తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, ఐజీ రమేష్ రెడ్డి, విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి రాజశేఖర్తో పాటు పలువురు వైద్యులు, ఇంజనీర్లు, ఎన్ఆర్ఐలు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ది గోట్ ఇండియా టూర్లో భాగంగా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్కు రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. శనివారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన ప్రదర్శన మ్యాచ్ను వీక్షించేందుకు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. మెస్సీ మైదానంలో అడుగుపెట్టగానే పిల్లలు, యువత మెస్సీ మెస్సీ అంటూ కేరింతలు కొట్టడంతో స్టేడియం మొత్తం ఉర్రూతలూగి. విమాన ప్రయాణంలో ఉన్న సమయంలో ఒక మహిళా ప్రయాణికురాలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న కాన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అంజలి నిబాల్కర్ వెంటనే స్పందించి సిపిఆర్ చేసి ఆమెను కాపాడారు. ఈ సాహసోపేత చర్యకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డాక్టర్ అంజలి నింబాల్కర్ను ప్రశంసించారు. దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్న కొత్త చిత్రానికి టైటిల్ ఖరారైంది. ఈ సినిమాకు ఇట్లు అర్జున అనే పేరు పెట్టినట్లు ఆదివారం చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్లో నటుడు నాగార్జున వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంతో అనీష్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నారు. అన్నవసర రాజన్ హీరోయిన్గా నటిస్తుంది. మహేష్ ఉప్పాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అమెరికాకు చెందిన మేనేజ్మెంట్ సేవల సంస్థ WGS2D ఆసియాలో తన తొలి కార్యాలయాన్ని హైదరాబాదులో ప్రారంభించింది. ఈ సందర్భంగా సంస్థ గ్లోబల్ CEO స్టీవ్ అలెస్సీ మాట్లాడుతూ కేవలం సలహాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఫలితాలు సాధించే విధంగా తమ సేవలు ఉంటాయని తెలిపారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.